బోరు చేయించిన బైక్ ప్రాణాలు తీసిందట. నిద్రలోనే తాత మనవడు ఇద్దరు మనవరాలు చనిపోయారట. నిద్రలోనే తాత మనవడు ఇద్దరు మనవరాళ్ళు. అరే రే కవల పిల్లలట, చందన సరిత. ఈ అబ్బాయి కార్తీక్, అబ్బాయి కూడా చనిపోయాడు. బోరు చేయించిన బైక్ ప్రాణం తీసిందట. బైక్ నుంచి వెలువడిన పొగతో ఊపిరి ఆగిపోయిందట. రాత్రంతా గదిలోనే ఆన్లో ఉంచడంతో ఈ ఘోరం జరిగిందట. ఆంధ్రప్రదేశ్లోని పుంగనూరులో పెను విషాదం. మేడపై నిద్రించడంతో భార్యాభర్తలు క్షేమంగా ఉన్నారట. ఏంది ఇది అసలు? అంటే ఇప్పుడు బండి ఖరాబ్ అయితే బోరు చేయిస్తారంటారు కదా. సో బోరు చేయించిన బైక్ అట నలుగురు ప్రాణం తీసిందట. ఆన్ చేసి మరి ఎట్లా ఇంట్లో పెట్టిరేమో దాని నుంచి పొగ వచ్చిందట. పొగ వచ్చి 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 ఇల్లంతా నిండిపోయి అక్కడ పడుకున్న తాతని ఇద్దరు మనవరాళ్ళని ఆ బాబు ప్రాణం తీసేసింది. రాత్రంతా ఆ బైక్ నుంచి వెలువడిన పొగ పీల్చి తాత మనవడు ఇద్దరు మనవరాలు చనిపోయారు. ఏపీలోని అన్నమయ్య జిల్లా పుంగనూరులో పెను విషాదం నింపిన ఈ ఘటన ఆదివారం ఉదయం వెలుగు చూసింది. బాధితులు పోలీసుల కథనం మేరకు పుంగనూరు కొత్తపేట మార్కెట్ యార్డ్ వద్ద త్యాగరాజు వీధికి చెందిన భజంత్రి మురళి తన ద్విచక్ర వాహనం పాడవడంతో శనివారం మెకానిక్ వద్ద రిపేర్ చేయించినట. దాన్ని 12 గంటల పాటు కూలింగ్లో పెట్టాలని చెప్పిండట. స్టార్ట్ చేసి పెట్టాలని చెప్పిండట. 12 గంటలు తీసుకొచ్చిండట. ఆన్ చేసి ఇంట్లో పెట్టిండు. రాత్రి భోజనం చేశాక ద్విచక్ర వాహనాన్ని ఇంట్లో గదిలోనే స్టార్ట్ చేసి ఉంచిండట. ఎవడన్నా ఇంట్లో స్టార్ట్ చేస్తారా? రాత్రి భోజనం చేశాక ద్విచక్ర వాహనాన్ని ఇంట్లో గదిలోనే స్టార్ట్ చేసిండు. అక్కడే మంచంపై మురళి తండ్రి రామచంద్రయ్య, కవల పిల్లలు చందన, సరిత, కొడుకు కార్తీక్ కింద చాపపై పడుకొని తలుపు గడియ పెట్టి నిద్రపోయారు. మురళి ఆయన భార్య రేవతి మిద్దె పైన పడుకున్నారు. రాత్రంతా బైక్ ఆన్లో ఉండడంతో కార్బన్ మోనాక్సైడ్ పొగ ఇల్లంతా నిండిపోయింది. కిటికీలు లేకపోవడంతో పొగ బయటకు వెళ్లే అవకాశం లేకపోయింది. దీంతో అక్కడ పడుకున్న నలుగురు ఆ విషవాయువు పీల్చి నిద్రలోనే శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయారు. మేడ మీద పడుకున్న మురళి ఆదివారం ఉదయం కిందకు దిగి తలుపు కొట్టగా ఎవరూ లేవలే. అనుమానం వచ్చి తలుపులు బద్దలు కొట్టి గదిలో చూడగా తండ్రి కొడుకు కుమార్తెలిద్దరూ విగత జీవులుగా పడి ఉన్నారు. గట్టిగా కేకలు పెట్టి ఏడవడంతో పరిసర ప్రాంతాల వారు వచ్చి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మురళి పెద్ద కుమార్తె సుమబిందు సదుం గ్రామంలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లడంతో బతికిపోయింది. ఇంకొక బిడ్డే పాప, ఆమె బతికిపోయిందట. అంటే ఆయనకు 3 బిడ్డలు, ఒక కొడుకు. స్థానికులు పెద్ద సంఖ్యలో వచ్చి మృతదేహాలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. చదువుకుంటున్న 3 పిల్లలతో పాటు తాత కూడా చనిపోవడంతో పుంగనూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. పుంగనూరు సిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారట. అసలు అంటే ఆ పొగ వస్తున్నప్పుడు దగ్గడమో ఏదో ఒకటి జరుగుతుంది కదా. మరి ఎందుకు ఇది దగ్గుతున్నామని పిల్లలు లేచి ఆ డోర్ తీసే ప్రయత్నం చేయాలి కదా. ఎందుకు జరగలే? ఒక్కరన్నా లేవాలి కదా కనీసం.